ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బివి శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కె శివసేనారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పార్లమెంట్ ముట్టడిలో కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు పడాల రాహుల్, హుజూరాబాద్ నియోజకవర్గ కార్యనిర్వాహక అధ్యక్షుడు మొహమ్మద్ సజ్జాద్ పాల్గొన్నారు. పార్లమెంట్ ముట్టడి సందర్భంగా యూత్ కాంగ్రెస్ హుజూరాబాద్ నియోజకవర్గ కార్యనిర్వాహక అధ్యక్షుడు మొహమ్మద్ సజ్జాద్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై, నీట్ పరీక్షా పత్రం లీకేజ్ జరిగినా కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై, 24 లక్షల పైగా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాట మాడుతున్న బీజేపీ ప్రభుత్వంపై గళమెత్తారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే నీట్ పరీక్షను రద్దు చేసి మరలా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పారని, ఊహించని రీతిలో తీర్పు ఇచ్చారని, వారు పాలిస్తున్న ప్రాంతాల్లోనే ఎదురు దెబ్బ తిన్నారని, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని విద్యార్థుల, ఉద్యోగుల ఉజ్వల భవిష్యత్తును పాడు చేయవద్దని, గుడులు గోపురాలపై ఉన్న శ్రద్ధ విద్యా వ్యవస్థపై గాని, వైద్య విద్యార్థులపై గాని, ఏ ఇతర విషయాలపై గాని లేదని, ఇప్పటికైనా మీ పరిపాలనలో మార్పులు తెచ్చి ప్రజలకు, విద్యార్థులకు, యువతకు అనువుగా మీ పరిపాలన ఉండాలని యూత్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరపున బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, తెలంగాణలో ఉన్న కేంద్ర మంత్రులను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. तेलंगाना से आई आवाज, तेलंगाना से आई आवाज, राहुल गांधी जिंदाबाद, राहुल गांधी जिंदाबाद। देश की नेता कैसा हो, राहुल गांधी जैसा हो, देश की नेता कैसा हो, राहुल गांधी जैसा हो। यूथ कांग्रेस जिंदाबाद, यूथ कांग्रेस ఈరోజు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు బివి శ్రీనివాస్ గారు, అదేవిధంగా తెలంగాణ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేనారెడ్డి గారి ఆదేశానుసారం తెలంగాణ నుండి యావత్ యువకులంతా కూడా కదిలి ఢిల్లీకి పార్లమెంట్ ముట్టడికి రావడం జరిగింది. ఈ పార్లమెంట్ ముట్టడి ఎందుకు అనంటే, గత కొద్ది రోజుల క్రితం పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అదే ఫలితాలు గత పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు 4వ తారీఖు రావడం జరిగింది. నీట్ పరీక్ష ఫలితాలు అదే నెల 14వ తారీఖు రావాల్సింది ఉండే, కానీ బాజప్తా ఇక్కడ నీట్ పైన స్కామ్ జరిగిందని చెప్పేసి ప్రతి ఒక్క సంస్థ కూడా డేటా తెల్లం చేసింది. 10 రోజుల ముందు మన భారతదేశంలో ఏనాడు లేనటువంటి విధంగా రిజల్ట్ను 10 రోజుల ముందు ఇవ్వడం ఎంత విడ్డూరంగా ఉందనంటే, ఇక్కడ స్కామ్ జరిగిందని, డేటా తెల్లమైందని చెప్పేసి యువజన కాంగ్రెస్ అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా పార్లమెంట్లో పదే 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 ప్రశ్నించినా కూడా ఆ ప్రశ్నించే గొంతును నొక్కుదామని చూస్తారు. ఖబర్దార్ నరేంద్ర మోడీ, ఢిల్లీ గడ్డ మీద మా తెలంగాణ యువత అంతా కూడా అడ్డ వేసి నిన్ను ఎక్కడ పడితే అక్కడ అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియచ్చు. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులను సైతం వాళ్ళను రోడ్లపైన తిరగకుండా యువజన కాంగ్రెస్ చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియచ్చు. ఈ నీట్ విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు ఈ యువజన కాంగ్రెస్ పోరాటం ఆగదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియచ్చు. జై హింద్, జై యూత్ కాంగ్రెస్. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.